ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. భారత్ ఎవరితోనూ విరోధం పెట్టుకోదని, ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు. మరోవైపు మలేషియాలో జరగబోయే ఏషియన్ సదస్సుకు ప్రధాని మోదీ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు. డొనాల్డ్ ట్రంప్ కు భయపడే సమిట్ కు వెళ్లట్లేదని విమర్శించారు. మలేషియాలో 26 నుంచి ఆసియన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావడం లేదని ఎక్స్ వేదికగా తెలిపారు ప్రధాని మోదీ. సమ్మిట్లో వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ గైర్హాజరుతో ఈసారి కూడా ట్రంప్ మోదీ భేటీ లేనట్లే. ఈ సమ్మిట్లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నారు. గుజరాత్లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేల నివాస సముదాయాన్ని ప్రారంభించారు. బీజేపీ లీడర్లను కలుసుకొని వారితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ భారత సంకల్ప శక్తి, సామర్థ్యానికి ప్రతీక అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రతి సవాళ్లకు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి భారత్ మెసేజ్ పంపుతోందన్నారు. ఢిల్లీలో నావల్ కమాండర్లతో సమావేశమయ్యారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో నావికా దళాల కార్యాచరణ సంసిద్ధత, బలం ప్రపంచమంతా చూసిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. కేంద్రం చేసే ప్రతి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుడు అర్థంగానే తీసుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవిస్తోందన్నారు. కాంగ్రెస్ పదే పదే అంబేద్కర్ ను అవమానించిందన్నారు మనోహర్ లాల్ ఖట్టర్. ఆయనను కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడించినా మేము గౌరవించామన్నారు కేంద్ర మంత్రి.